నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరదాహీనంగా ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రభుత్వ ఇంజనీర్లకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఏసీబీ తనిఖీలో పట్టుబడిన మాజీ ఈఎస్సి హరిరామ్, నూనె శ్రీధర్తో పాటు మరో ఎస్సీ మురళీధర్ ఆస్తులు విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ ముగ్గురు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మాత్రం సుమారుగా 400 కోట్ల పైచీలకే ఉంటుంది. అధికారులు అంచనా వేస్తున్నారు. మరి వారి ఆస్తులు వేల కోట్లలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ఎలా జరిగిందనేదే ఈరోజు బిగ్టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్టాక్లో పాల్గొన్నారు పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. అదేవిధంగా మరికొంతమంది కూడా ఉన్నారు, వారంతా కూడా జాయిన్ అవుతారు. ముందుగా పైల కృష్ణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. కృష్ణారెడ్డి గారు, తెలంగాణ వరదాహీనిగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్లో బాగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి అంటూ కూడా గతం నుంచి కూడా ఇప్పటి వరకు చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద ఎంక్వైరీ సాధించింది. ఇప్పుడు సిట్టుకు సంబంధించి అధికారులు కావచ్చు, లేదంటే వివిధ రకాల అధికారులు కూడా పట్టుకున్న నేపథ్యం ఉంది. ఏసీబీ అధికారులు దీన్ని కొంతమందిని మాత్రం రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వారికి ఏదైతే ఆ ఆస్తులు అంటే వారి తాతకు మించిన ఆస్తులు, ఎందుకంటే వేల కోట్లలో ఉన్నాయి, కానీ ఇది 100 కోట్లకు మాత్రం ప్రజెంట్ ఉంది. అదేంటే ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రంలో కావచ్చు, ఒక్కొక్క జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదంటే అటు మహారాష్ట్రలో కావచ్చు, కొనుక్కున్నటువంటి విల్లాలు కావచ్చు, ఆస్తులు బాగా కూడబెట్టారనేది ఉన్నది. కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఏసీబీ అధికారులు ఈ నేపథ్యంలో అందరూ కూడా చేస్తున్న నేపథ్యంలో వీళ్ళ ఆస్తులను మాత్రం ఒక రూపకంగా మాత్రం జప్తు చేస్తున్నారనేదే మా తెలుగులో చెప్పచ్చు. కానీ అటాచ్ అంటే బ్లాక్ లిస్ట్లో అటాచ్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే వారందరూ చేయొచ్చు. ఎలా చూడొచ్చండి, ఇన్ని కోట్ల రూపాయలను వారు ఈ ముగ్గురు అధికారులు సంపాదిస్తే మిగతా వాళ్ళు కూడా ఎంత సంపాదించుంటారు? నిషేధిత వింగ్లో పెట్టారు సార్. ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, విశ్లేషకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఏదైతే కాళేశ్వరం మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదలుకుంటే దాని డిజైన్ దగ్గర నుంచి కానీ, అక్కడ వస్తున్న ఆరోపణలు కానీ, ఫ్రమ్ ద బిగినింగ్ కాళేశ్వరం అనేది ధనేశ్వరం అనేది అయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం అని పెట్టేసి ధనయజ్ఞం ఎట్లా చేసిందో, కేసీఆర్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం పేరు మీద ధనయజ్ఞం చేసుకోవడానికి రూపకల్పన చేసింది. సాధ్యాసాధ్యాలను ఆలోచన చేయకుండా అసలు ఎంతవరకు ఇది తెలంగాణ సమాజంకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఒక నిపుణుల కమిటీ లేకుండా, డిపిఆర్ లేకుండా, ఆయననే ఒక మేధావి అనుకున్నాడో, ఇంజనీర్ అనుకున్నాడో, ఏదో అనుకున్నాడో, ఇవన్నీ అనుకున్నాడా లేదా అనేది పక్కకు పెడితే ఆయన అనుకున్నది ఏంటంటే కాళేశ్వరం పేరు మీద ధనయజ్ఞం ఎట్లా చేయాలి, ఎట్లా దోచుకోవాలనే దాని మీద ఆయన ఒక ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళినట్టే కనబడుతుంది. ఎక్కడ చూసినా ఏ రోజు నుంచి అయితే కాళేశ్వరం మొదలు పెట్టారో ఆ రోజు నుంచే అవినీతి ఆరోపణలు కేసీఆర్ ప్రభుత్వం మీద వచ్చింది. అలాగే అక్కడ ఉన్న అధికారులు, మనం గతంలో కూడా చాలా సందర్భంలో మన చర్చా వేదికల్లోనే కాళేశ్వరం విషయంలో ఎంత అవినీతి జరిగింది, ఎలా దోసుకున్నారు, దానితోటి ఎంత లబ్ధి పొందారు, దాని మీద ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, మొత్తంగా ఈ ప్రాజెక్టే ఒక లోపభూయిష్టంగా ప్రారంభం జరగడము, దాన్ని కన్స్ట్రక్షన్ చేయడము, దానితో పాటు పగుళ్ళు రావడము, అక్కడ ప్రాజెక్టు దగ్గర 144 సెక్షన్ పెట్టి అక్కడికి మీడియా ప్రతినిధులు కానీ, ప్రతిపక్షాలను కానీ, ప్రజలను కానీ, అక్కడ భూములు కోల్పోయిన రైతులను కానీ ఎవరిని కూడా ప్రాజెక్టు దరిదాపుల్లోకి రాకుండా చేసిన ఘనత ఎవరు ఉందంటే కేసీఆర్ ప్రభుత్వంది. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు అధికారుల అవినీతి అనేది, ఒక ముగ్గురు అవినీతి అధికారులు ఈ రోజు వాళ్ళ దగ్గర మార్కెట్ వాల్యూలో 400 crores అని చెప్పేసి అంటున్నారు. అంటే దీని మీద ఇంకెంత ఉన్నది? ఇవాళ ఈడీ అధికారుల నోటీస్కి వచ్చిన వాటి మీద విలువనే ఇంత ఉన్నదంటే ఇంకా రానిది ఎంత ఉంది? అలాగే కాళేశ్వరం మీద ఎంతమంది ఇంజనీర్లు పనిచేశారు? పూర్తి స్థాయిలో నాకు తెలిసి సుమారుగా 40 నుంచి 50 మంది అధికారులు పనిచేసారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంకొక 50-60 మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి మీదే కూడా
ఈడీ విచారణ జరిగితే కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంత అవినీతి జరిగింది, ఎంత అక్రమాలు జరిగింది, ఎంత దోపిడీ జరిగింది, అక్కడ కాళేశ్వరం అనే దాన్ని ఎంత నాసిరకంగా పనులు జరిగాయి, వీటికి బాధ్యులు ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది. రిటైర్డ్ అయిన అధికారుల మీద కూడా విచారణ జరపాలనేది నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే కింది స్థాయి నుంచి చూసుకుంటే పై స్థాయి వరకు లైన్ ఇంజనీర్ దగ్గర నుంచి చూసుకుంటే పై స్థాయి వరకు డిఈ నుంచి ఏఈ నుంచి ఎస్సీ వరకు కూడా ఎంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది అనేది కండ్లకు కట్టినట్టు కనబడుతుంది. ఈ ముగ్గురు ఒక్కటే ముందుకు వచ్చినది ఈ ముగ్గురు మీదనే కాదండి, ఆ ప్రాజెక్ట్ మీద మొదటి నుంచి ఈ రోజు మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పోయేంత వరకు ఏ అధికారులు పనిచేసారు వాళ్ళన్నిటి మీద కూడా ఈడీ విచారణ జరగాలి, అలాగే అవినీతి ఏసీబీ విచారణ జరగాలి, వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్ కావాలి. అదంతా కూడా తెలంగాణ ప్రజలను దోచుకొని దాచుకున్నది అంతా కూడా ప్రజలకు అందించాలి. అలాగే దీని మీద ఏదైతే కేసీఆర్ కుటుంబం ఉన్నదో దాని మీద మంత్రులుగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఈడీ విచారణ జరగాలి. ఆనాడున్న మంత్రుల ఆస్తులన్నీ ఈ రోజు ఆస్తులేంది, కాళేశ్వరం పేరు చెప్పేసి ముఖ్యమంత్రి ఎంత దండుకున్నాడు, దాని మీద అధికారులు ఎంత దండుకున్నారు, మంత్రులు ఎంత దండుకున్నారు, ఆ రోజున్న ఎమ్మెల్యేలు ఎంత దండుకున్నారు, ఇదంతా కూడా బయటకు రావాలి. అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో కమిటీ వేసింది, ఆ కమిటీ వచ్చిన తర్వాత దాని మీద అసెంబ్లీలో పెట్టారు. దాని తర్వాత సిబిఐకి ఇస్తున్నారు. సంవత్సరాల కాలం 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత సిబిఐకి ఇచ్చారు. ఇది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న సిబిఐ అధికారి తెలంగాణకు వచ్చిన తర్వాత వారు పూర్తి స్థాయిలో మేము దర్యాప్తు జరపాలంటే మాకు అన్ని శాఖలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు దర్యాప్తుకు కావలసిన సమాచారాన్ని కానీ పత్రాలను కానీ అధికారులను కూడా సహకరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కోరడం జరిగింది. మరి దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అయినది అనేది మాకు ఒక అనుమానం కూడా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం అయిన తర్వాత సుమారుగా 10 నుంచి 15 కుంభకోణాలు జరిగినాయి అనేది మేజర్ కుంభకోణాలు. వాటి మీద ఈ విచారణ జరుగుతుంది, అది జరుగుతుంది, ఈ యొక్క శాఖలో ఇంత జరిగింది, దీని మీద ఇంత జరిగింది, ఇవి రేపో మాపో అరెస్టు చేస్తున్నాం అనేది పూర్తి స్థాయిలో వెనుకకెళ్ళింది. ముఖ్యంగా ఈ ఫార్ములా కేసు కానీ, డ్రగ్ కేసు కానీ, మన ఇంటర్మీడియట్ బోస్ కానీ, పశువర్ధక శాఖలో కానీ, ఇంక ఇలా చూసుకుంటూ పోతే మొత్తం ఒక 10-15 ముఖ్యమైన కేసులు ముందట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 10-15 కేసులలో ఏ ఒక్కటైనా అరెస్టు కానీ, కేసు బుక్ చేయడం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన అవినీతి అధికారుల మీద కానీ, మంత్రుల మీద కానీ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ మీద దర్యాప్తు జరిపిన దాఖలాలు కనబడతలేవు. కాబట్టి ఇదన్నిటి మీద ఒక లోపాయికారి ఒప్పందంగా జరగకుండా సిబిఐకి ఇచ్చినాము, బీజేపీని బదనాం చేద్దామని బీఆర్ఎస్ కాంగ్రెస్ కనుక కుట్రపూరితంగా వ్యవహారాలు నడిపితే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ యొక్క దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే ఏవైతే మొన్న కమిటీ చేశారో, మొన్న నివేదిక వచ్చిందో అసెంబ్లీలో పెట్టారో, ఆ పూర్తి స్థాయి నివేదికను కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ గా చేస్తే కనుక ఇక్కడ ఇచ్చిన దర్యాప్తు ఈ 20 నెలల కాలంలో వీళ్ళు ఏం చేశారు, ఎక్కడ జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు, అలాగే ఏ అధికారులు అవినీతి చేశారు, అలాగే అందులో ఉన్న ముఖ్యమంత్రి పాత్ర ఎంత, మంత్రుల పాత్ర ఎంత, ఎమ్మెల్యేల పాత్ర ఎంత అనేది పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది. ఆ యొక్క మొన్న బోస్ గారిని దర్యాప్తు దాంట్లో కేసీఆర్ గారి పేరు 263 సార్లు ప్రస్తావించింది. అది ఏ అంశాలలో ప్రస్తావించిండ్రు, ఈ యొక్క ప్రాజెక్టుల అవినీతికి చేసిండా అనే దాని మీద ప్రస్తావించిండ్రా, లేదా ఆయన కాళేశ్వరము మీద ఈయన పూర్తి స్థాయిలో ఈయననే ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేసిండు అనేది వచ్చిందా,
లేదా ఈయనకు నచ్చిన వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చే విధంగా ప్రభావాలకు గుర్తు చేశాడా, లేదంటే ఆయన అధికార దుర్వినియోగం చేశాడనేది నివేదికలో పొందుపరిచాడా, ఏ అంశాలు పొందుపరిచాడనేది పూర్తి స్థాయిలో బహిర్గతం చేయాలి. అలాగే ఈ యొక్క దర్యాప్తును కూడా అసెంబ్లీలో పెట్టిన పెద్దలు ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలనేది కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. చూడండి నా పైసాను చూడండి. సార్ తాటికల జయరాం విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా గుడ్ ఈవినింగ్ అండి జయరాం గారు. నమస్తే అండి. బాగున్నారా? సూపర్. ఏంటి తెలంగాణలో ఆస్తుల అటాచు కేసు తేలే వరకు ఎవరికి అమ్మరాదు కొనరాదు ఎవరు కూడా అంటూ కూడా విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలో చేర్చారు ఈ ముగ్గురిని. హరిరామ్తో పాటు ఈ నూనె శ్రీధర్, మాజీ ఈఎస్సీ మురళీధర్. వీరి ఆస్తులు అంటే బహిరంగ వేలం ప్రకారం ఎంత ఉంటాయో తెలియదు కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం 400 కోట్లు అంటే సుమారుగా 4,000-5,000 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రం ఉన్నాయి. ఎలా చూడొచ్చు ఇదంతా కూడా కాళేశ్వరం వరదాహిని అని చెప్పుకునే నేపథ్యంలో 1 కోటి ఎకరాల మాగాన్ని సస్యశ్యామలం చేసి పంటలు 3 పంటలు పండిస్తాం ఆంధ్ర తరహాలో అన్న నేపథ్యంలోనే పంటలంటే కాసుల వర్షమా కట్టల వర్షమా ఇలాంటి నేపథ్యం ఉంది. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఒక ఎంప్లాయీస్ మీదనే దాడులు చేస్తే 100,000 కోట్ల రూపాయలు కనుక దొరికినట్టు అవుతే అత్యున్నతమైన పదవులు అనుభవించే వాళ్ళు అంటే ఆ టైం లోపల ఫైనాన్షియల్ సెక్రటరీ, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అప్పుడు సిఎస్ సోమేష్ కుమార్, ఇతర కొన్ని వింగ్స్లలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ తర్వాత వచ్చేసి సీఎం, ఆ తర్వాత వచ్చేసి మినిస్టర్లు, ఆ తర్వాత వచ్చేసి ఎమ్మెల్యేలు, ఇలా దాడులు చేసుకుంటూ పోతే ఎన్ని లక్షల కోట్లు దొరుకుతాయి అనేది లెక్కలేసుకోవాలి. వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా దమ్ము, ధైర్యము, నిజాయితీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది ప్రజలు నిర్ణయిస్తారు. మరి వాళ్ళను వదిలేసేసి, తలకాయలను వదిలేసేసి కాళ్ళ వేళ్ళను పట్టుకుంటే ప్రయోజనాలు ఏమున్నాయి? జస్ట్ ఈ కాళ్ళ వేళ్ళు అనేటివి ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిష్, కానీ మొండెం నుంచి తలకాయ అనేది కీలకమైనది. మరి వీళ్ళని ఎందుకు వదిలేసినట్టు, వీళ్ళ మీద అటాచ్ ఎందుకు చేయకూడదు, వీళ్ళను ఎందుకు ప్రశ్నించకూడదు, వీళ్ళని సీన్లోకి ఎందుకు తీసుకురావటం లేదు? తీసుకురాకపోను అప్పటి ఆఫీసర్లకు పదోన్నతి కల్పించేసింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో వచ్చేసి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 5 కాళేశ్వరంలో పనిచేసిన 5 చీఫ్ ఇంజనీర్లకు పదోన్నతి కల్పించేసింది. అప్పుడు సిఎస్గా అప్పుడు ఫైనాన్షియల్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావుని ఇప్పుడు సిఎస్ని చేసి కూర్చోబెట్టేసింది. సరే, సిఎస్ను చేయడం చేయకపోవడం, పదోన్నతి ఇవ్వడం అనే విషయం తర్వాత. కానీ మరి మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు? ఇక్కడ ఇందులో నాకు ఒక డౌట్, నన్ను చాలా మంది ఇది అడిగారండి, చాలా మంది నన్ను అడిగారు, అన్నా దీంట్లోపల ఎప్పుడైనా కూడా ఈ దొరికే విషయాలలో, డబ్బులు దొరకబట్టే విషయాల లోపల ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు మాత్రమే దొరుకుతారు. మరి అత్యున్నతమైన కులాల్లో ఉన్న వ్యక్తులు ఎందుకు దొరకరు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరు అనేది ప్రజల నుంచి వచ్చి నన్ను పదే చాలా సందర్భాల లోపల, చాలా మీటింగ్స్లో, మొన్న ఒక వారం రోజులు వరంగల్లో యూనివర్సిటీ మీటింగ్స్లో ఉన్నాను. అక్కడ అనేక యూనివర్సిటీలలో విద్యార్థులు, ఇది ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ లోపల ఎక్కడ చూసినా కూడా మీరు సిబిఐ కానీ ఏసీబీ కానీ ఏ దాడుల్లో జరిగేది ఏంటంటే ఓన్లీ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు మాత్రమే దొరుకుతారు. అంటే దీన్ని ప్రజలు గుర్తుపట్టట్లేదు అనుకుంటున్నారా, అబ్జర్వ్ చెయ్యరనుకుంటున్నారా, లేకపోతే మనం మాత్రమే దోపిడీ చేయడానికి ఉండాలి, ఇంకొకటి చేయకూడదు అనుకుంటున్నారా, లేకపోతే దోపిడీ అనేది మా హక్కు, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అనుకుంటున్నారా? ఇది ఒక కాళేశ్వరంతో మొదటిగాలు, కాళేశ్వరం చివరి కూడా కాదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉన్న సీనియర్ లీడర్లు,
మినిస్టర్స్ మా ప్రభుత్వం లోపల కమిషన్లు ఇవ్వకుండా, లంచాలు ఇవ్వకుండా ఏ ఫైల్ కదులుతలేదు అనేది చెప్పారు. ఇప్పుడు మా వరంగల్ జిల్లాలో, మా వెంకన్న కూడా వరంగలే, మా వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర లోపల టెండర్ విషయానికి వస్తే పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొంత ఇబ్బందికరమైన క్రియేట్ చేస్తున్న విషయము కొండ సురేఖ డైరెక్టర్ను ఇండైరెక్టర్ను మాట్లాడారు. అక్కడ సీతక్క కూడా దాంట్లో ఉన్నారు. మరి ఏంది విషయము? ఇది ఒక్కదానికి సంబంధించింది కదా, ఒక కాళేశ్వరం మాత్రమే కాదు. ఇక్కడ పైసలు కాళేశ్వరంలో ఉండేది పైసలు మిగతా వాళ్ళ దగ్గర పైసలు లేవా అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈరోజు బిల్లులు పాస్ కావాలంటే కమిషన్లు లేకుండా దగ్గరగా 20-25% కమిషన్లు బహిరంగంగా అడుగుతున్నారు అనేది ఈరోజు బిల్లుల కోసం పోయిన వాళ్ళు లబోదిబో మొత్తుకుంటున్నారు. అన్నా మేము పనులు చేయించాము, టైం అయిపోయింది, మాకు కష్టాల్లో ఉన్నాము, మళ్ళీ దానికి తోడు ఈరోజు బిల్లులు పాస్ కావాలంటే 20-25% అడుగుతున్నారు. ఇంకా మాట్లాడితే ఇంకా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఏంటంటే లోటు బడ్జెట్ ఉంది, లోటు బడ్జెట్లో మేము బిల్లులు పాస్ చేయాలంటే ఇబ్బంది. అంటే ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ పోయినా ఈరోజు అందులేడని సందేహం వలడు, ఎందెందు ఎతికినా అందుగలడు అనేది దేవుడి విషయం లోపల. ఈ డిపార్ట్మెంట్ ఆ దీపం అనేది సందేహమే లేదు. ఏ డిపార్ట్మెంట్లు పోయినా అక్రమాలు, ఆర్జనలు, దొంగలు, దాంతోపాటు వచ్చి లంచాలు అనేది ఈ ప్రభుత్వంలో ఉండే విషయం. అలా అనేది ఈ ఒక్క ప్రభుత్వానికి సంబంధం కాదు. అనేక రాష్ట్రాల లోపల, అనేక కాదు అన్ని రాష్ట్రాల లోపల ఇదే స్టోరీ. అంటే ఈరోజు దేనికి చెప్పాలి? ఇప్పుడు మనం ఒక కాళేశ్వరం గురించి మాట్లాడేద్దాము ధైర్యం కనుక కాంగ్రెస్ లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టు అవుతే, నీకంత సినిమా ఉందా అనేది నువ్వు అనుకున్నట్టు అవుతే, లేదని బీఆర్ఎస్ బహిరంగంగా చెప్తుంది, బీజేపీ అలానే చెప్తుంది. మేము చెప్పేది లేదు, మేము చేసేది లేదు. ఉన్నట్టు అవుతే నువ్వు ఎందుకు అరెస్ట్ అయ్యావు? ఎవరు వద్దన్నారు ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు? నువ్వు మేము మనం అందరం కలిసి అప్పుడు అవినీతి జరిగింది అనేది దానికి ఆధారాలు ఒకటొకటిగా దొరుకుతూనే ఉన్నాయి. అరెస్టులను చేయవు. భూ ఆక్రమణలు అనేటివి విపరీతమైన భూ ఆక్రమణ జరిగింది. దానికి నవీన్ మిట్టలు చాలా కీలకంగా మారారు, ఇంకా కొంతమంది ఐఏఎస్లు మారారు. కానీ వాళ్ళకు నువ్వు ఎక్కడ కూర్చోబెట్టేశావు? మొన్నటి వరకు CCLలోనే నవీన్ మిట్టలు ఉన్నాడు. రజిత్ కుమార్ ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు. 20 లక్షల ఓట్లు కొల్లగొట్టిన రజిత్ కుమార్ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు. ఇలా చెప్పుకుంటూ పోతే పేర్లతోనే ఇంకా చెప్పాలంటే 4 డాక్టర్లు, డాక్టర్ విమలా థామస్, డాక్టర్ రాజారావు, డాక్టర్ వాణి, డాక్టర్ నాగేందర్, ఈ అంటే ఎంటైర్ మెడికల్ సిస్టమ్ లోపల ఈ 4 డాక్టర్లు ఉన్నారా? ఈ 4కే ఒక్కొక్కరికి 5-5 పదవులు ఇచ్చి 6-6 పదవులు ఇచ్చేసి విపరీతమైన మల్టిపుల్ పదవులు ఇచ్చేసి మీరు కూర్చోబెడుతున్నంటే మిగతా వాళ్ళు చేతగాని వాళ్ళు అని చెప్పుదామా? వీళ్ళు బ్రోకర్లు అని చెప్పుదామా? వాళ్ళు చేతగాని చెప్పేస్తే వాళ్ళందరినీ ఉడబికేసేయండి, ఈ 4తోనే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం పనిచేయించండి. లేదు బ్రోకర్లు కావాలనుకుంటే ఈ 4 మా బ్రోకర్లు అని చెప్పినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఉడిపికండి, మీ బ్రోకర్లో పెట్టండి, ఇంకో 4 ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు క్రిస్టినా కళ్ళు కనబడతలేవా? రాజనరసింహ కళ్ళు కనబడతలేవా? రేవంత్ కళ్ళు కనబడతలేవా? నువ్వు మాట్లాడే ముందు నీ దగ్గర ఉన్న విషయాలు, కాళేశ్వరం విషయం లోపల కన్ఫ్యూజన్ లేదు, పట్టేసుకోండి, అరెస్ట్ చేయండి, పెట్టండి. మరి వాట్ అబౌట్ దిస్? మరి వీటి సంగతి ఏంటి అంటే ఈరోజు పొద్దాక వచ్చేసి గత ప్రభుత్వం మోసం చేసింది, గత ప్రభుత్వం దెబ్బ కొట్టింది, గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని కాదు. ఈ ప్రభుత్వం లోపల మీరు ఏం చేశారు చెప్పండి, మీరు చెయ్యని మోసం చెప్పండి, మీరు జరగని విధ్వంసం చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ సక్రమంగా ఉందో చెప్పండి. అదొక ప్రశ్న. ఇంకొక చిన్న ప్రశ్న చెప్తాను మీకు రాజమౌళి గారు దయచేసి. మరొక అంశం వచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర పైసలే లేవంటాడు. నా మీద అక్షరం నా చెప్పులు ఎత్తుకోబోతున్నారేమనుకో, ఎలా కొడుతున్నారు, నా దగ్గర కోసినా కూడా రూపాయి రాదంటాడు. కానీ ఈరోజు చార్టెడ్ ఫ్లైట్లలో రేవంత్ రెడ్డి ఎక్కడ తిరుగుతున్నావు? నెక్స్ట్ నువ్వు చార్టెడ్ ఫ్లైట్కు ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు? కొనడం కోసం కమిటీ ఎందుకు వేసావు? చార్టెడ్ ఫ్లైట్ ఇక్కడికి వస్తుంది 150 కోట్ల చార్టెడ్ ఫ్లైట్కు ఓ కమిటీ వేసేసి, ఆ కమిటీ వేసేసి అసలు
ఇక్కడ అన్నమో రామచంద్ర రాష్ట్రం లోపల చార్టెడ్ ఫ్లైట్ దేనికోసం? ఈరోజు అనేక మంది నీకంటే సీనియర్ లీడర్లు పార్టీ నమ్ముకొని ఉండే వాళ్ళు కాంగ్రెస్లో ఉండే వాళ్ళకు ఈరోజు పట్టించుకోలేదు. కానీ పక్క పార్టీలో వచ్చిన వాళ్ళకు పదవులను పెట్టేసి ఈ రోజు నువ్వు కబ్జా పెట్టేసి ఆ నాయకులందరినీ కంట్రోల్లో పెట్టేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళను ప్లీజ్ ఇక్కడ ఉండే వాళ్ళను నువ్వు అగౌరవపరిచేసి ఈ రోజు నువ్వు చార్టర్డ్ ఫ్లైట్ తిరగడం కోసం ప్లాన్ చేసి ఈ రోజు విపరీతం డబ్బులు ఖర్చు చేయడం కోసం నువ్వు ఒక కమిటీ వేసుకొని మళ్ళీ ఇక్కడ పైసలు ఏమనే డ్రామా ఎందుకు? అంటే ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు అనడం కాదు, నీ వైపుకు నువ్వు 1 వేలు చూపించినట్టు అయితే నీ వైపు 4 వేలు చూపిస్తే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ జయరాం గారు. దొంతుల లక్ష్మీనారాయణ గారు మాజీ రిటైర్డ్ ఇంజనీర్ కూడా మనతో చేరారు. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనారాయణ గారు. కంటిన్యూ బాగా వినబడుతుంది. మనం చూస్తున్నాం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరదహీనిగా మారుతున్నదనుకున్న ప్రాజెక్టును ఇప్పుడైతే గేట్లు తెరవలేదు, నీళ్లు దాంట్లోకి తోడలేదు, ఎక్కడికి పంపించిన దాఖలాలు అయితే లేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుదల నేపథ్యం నుండి అప్పటి నుండి ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులకు ఈ హరిరామ్తో పాటు ఈ నూనె శ్రీధరు మాజీ ఈఎస్సి మురళీధర్ వాళ్ళ ఆస్తులు కూడా కూడబెడితే చాలా అంటే చాలా వరకు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళ ఆస్తులను కూడా విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలు చేర్చారు. అంటే కోర్టు కేసు అయిపోయేంత వరకు మాత్రం అవి అమ్మడానికి కొనడానికి లేదు అని, అంటే వాస్తవానికి అటాచ్ చేసినట్టే లెక్క. ఎందుకంటే కోర్టు తర్వాత నిరూపణ అయితే దీనికి ఆస్తులు అంటే వాళ్ళ ఆస్తులు మించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చండి? అంటే వాళ్ళ సంపాదన అన్ని 100 కోట్లు ఉంటుందా? ఎందుకంటే గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం అయితే 400 కోట్లు, అంటే ఒక్కొక్క 100 కోట్లు అంటే అది 4 అంటే 4 పైచీల్కులు ఉంటుంది, అంటే 4 కావచ్చు 5 కావచ్చు. సరే, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇదివరకు కొంచెం లక్ష్మీనారాయణ గారు కొంచెం వెనకాలకు జరిగి మాట్లాడరా, వెనకాలకి. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మనము ఇదివరకు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాము. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే స్టేట్ ఎక్స్చెకర్కు చాలా దెబ్బపడ్డది, ఎందుకంటే మన తెలంగాణకు. అది వాస్తవానికి లేకపోతే కేవలం కంటిన్యూ మీరు మీట్లో ఉన్నట్టుంది. రీడిజైన్ చేయకపోతే అది మనకు వాస్తవానికి 30,000తో కంప్లీట్ కాలేదు. సరే, అది రీడిజైన్ అంటే అనాలోచితంగా చేశారు. రీడిజైన్ చేసి దాన్ని 1,30,000 కోట్లు కానీ 1,50,000 కోట్లు అది మనం అన్ని సందర్భాలు చర్చించుకుంటూ ఏం లేదు. అంతా 10,40,000 ఎకరాలు సేద్యం అయితే రీడిజైన్ చేసిన తర్వాత 18 లక్షలు, అంటే 2 లక్షల ఎకరాలు కూడా కొత్త సేద్యం కాదు. అయినప్పటికీ కూడా కేసీఆర్ అనవసరంగా రీడిజైన్ చేసి ఆ రీడిజైన్ చేయడానికి ఈ 30,000 కోట్లతో లోపల కంప్లీట్ అయ్యేదాన్ని 1,30,000 1,50,000 కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఈ పెంచింది కూడా ఎందుకంటే 1,00,000 కోట్ల అదనం భారం రాష్ట్రానికి మన తెలంగాణకు ఈ అప్పుల తీసుకొచ్చిన వల్ల ఈ అప్పులకు మనకు ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా అనేక విధాలుగా మనము సంవత్సరానికి దాదాపు ఇప్పుడు ఏంటంటే 6,00,000 కోట్ల రూపాయలు మనం ఇంట్రెస్ట్ కడుతున్నాము. అది చాలా భారమైంది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇందులో ఇప్పుడు ఏంటంటే విజిలెన్స్ కమిషన్ దాదాపు ఒక లక్ష్మీనారాయణ మీ వాయిస్ ఎందుకో బ్రేక్ అవుతుంది, ఒక్కసారి సరి చేసుకొని నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కత్తి వెంకటస్వామి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్తే, చెప్పండి. ఏదైతే తెలంగాణ వరదాహీనిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్లో చేసినటువంటి ఆ అవినీతి అక్రమాలు ఇంత అంతా కాదు అంటూ కూడా ఏసీబీ అధికారులకు దొరకడం జరిగింది. ఈ నేపథ్యంలో హరిరామ్, నూనె శ్రీధర్తో పాటు మురళీధర్ ఈ ముగ్గురి దగ్గర కూడా 400 కోట్లు, అంటే వాస్తవానికి గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 400 కోట్లు, అంటే సుమారుగా అది 5-6 కోట్లకు, అంటే 5-6 రెట్టింపతులు ఉంటుంది, అంటే ఒక 100 కోట్లను వచ్చేసి 500 కోట్లుగా. ఈ నేపథ్యంలోనే 1,000 కోట్ల రూపాయలు వారి ఆస్తులు ఉన్నాయి. ఇదంతా కూడా అక్రమ సంపాదన.
ఎందుకంటే ధనాదార్చ సంపాదన ఇది పేద ప్రజల సంపాదన అనేది మాత్రం అర్థం. తెలంగాణ ప్రజలు కూడా ఇప్పటికే చెప్పారు. అంటే ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మన ఏదైతే జయరాం గారు కావచ్చు, లేకుంటే పైలకృష్ణారెడ్డి గారు కావచ్చు, చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఈ ముగ్గురే కాదు ఇంకా చాలా వరకు ఉన్నది. కానీ ఇదే అధికారులను ఎందుకని ఐఏఎస్లను అప్పుడు చేసిన అధికారులను ఇప్పుడు పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు. ఒక దిక్కేమో ఒక ముగ్గురినే పట్టుకుంటే ఇన్ని ఉన్నాయి, ఇంకా మిగతా వాళ్ళని పట్టుకుంటే చాలా ఉంటాయి, కానీ ఎందుకు చేయట్లేదు అనేది ఒకటి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వరదహీనగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇలాంటి అధికారులు ఎంతమంది చేశారు, ఎంతమంది దీని ఎందుకంటే 1,00,000 కోట్ల సుమారు ప్రాజెక్ట్ అది, దాంట్లో ఎన్ని వేల కోట్లు వీళ్ళు తినుంటారని అనుకోవచ్చు. ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం. ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఉన్నారో అంటే రెస్పాన్సిబుల్ అధికారులు ఉన్నారో వాళ్ళనైతే వాళ్ళకి సంబంధించి ఎంక్వైరీ కమిషన్ ఒకటేసి దాని నుంచి వచ్చినటువంటి పేర్లలో నాకు తెలిసి 18 మంది పేర్లు ఏదో వచ్చినాయి. దాంట్లో ఈ ముగ్గురికి ఇప్పుడు సంబంధించిన వాళ్ళను అటాచ్ చేసినారు. ఇంకా అధికారులు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా, తర్వాత జయరాం గారు అన్నట్టుగా చాలా మంది అధికారులు ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సరే, ఇన్వాల్వ్ అయి పనిచేసిన ప్రతి అధికారి అవినీతి అని మనం అనకూడదు, ఎందుకంటే నిరూపించకుండా మనం అట్లా మాట్లాడితే సమంజసం కాదు. ప్రతి ఒక్కరు దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు. అయితే మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వ్యవస్థలో రిటైర్ అయిపోయినా సరే ముందు నుంచి పనిచేసినటువంటి అధికారుల లిస్ట్ అంతా తీసి దాన్ని అంటే ఇప్పుడు ఈ కమిషన్ వేసిన వాళ్ళు కొద్ది మందికి ఎందుకు పరిమితమైన అనేది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది. అయితే కొంతమంది రిటైర్డ్ వాళ్ళని కూడా వదిలిపెట్టిండ్రు అనేది. తర్వాత జయరాం గారు అన్నట్టుగా అంటే ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఆయన ఇంక కొద్దిగా లోతుగా వెళ్ళి కేవలం బహుజనులు అయినటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకోలేదు అనేటువంటిది వారి ఆరోపణ. ఏదేమైనా ఇది అంతా కూడా ఒక కమిషన్ వేసినారు, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసింది కాబట్టి దాని పరిధిలో జరుగుతుంది. దాని మీదనే మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. కానీ మనం ఈ కులము ఆ కులము ఈ అధికారాన్ని మనము చేయడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఒకటి ఆశించేది ఏంటంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కేవలము ఎంప్లాయీస్ అంటే ఇంజనీర్స్, ఇప్పుడు దొరికే వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్, వాళ్ళది ప్రత్యక్షమైనటువంటి పాత్ర దాంట్లో. సో దీంట్లో పరోక్షంగా ఐఏఎస్ ఆఫీసర్సా లేకపోతే రాజకీయ నాయకులది కూడా పాత్ర ఉంటుంది కదా. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, దానికి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ అది మెన్షన్ జరగలేదు కాబట్టి వాళ్ళ మీద గవర్నమెంట్ నుంచి అటాచ్ చేసేటువంటి పరిస్థితి రాలేదు. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువల ప్రకారమే మనం పోవాలి. న్యాయ సూత్రాలు మనకు రచించిన వాటి ప్రకారమే పోవాలి. మనకెంత దురదృష్టకరం అంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంటది, ప్రత్యక్షంగా మన కళ్ళెదుట కనిపిస్తుంటది. అయినా కూడా మనకున్న రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లొసుకులే అనుకోండి, లేకపోతే అవకాశాలే అనుకోండి, వాటిని తీసుకొని చాలా మంది తప్పించుకుంటుంటారు. దాంట్లో ప్రధానంగా తప్పించుకునేది ఎవరైనా అంటే రాజకీయ నాయకులు. దానికి సంబంధించినటువంటి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు పనిచేసిన వాళ్ళు, రాజకీయాల డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా రాజకీయ పాత్ర పోషించేటోళ్ళు ముందుగా తప్పించుకుంటారు. దాని తర్వాత ఐఏఎస్ అధికారులు తప్పించుకుంటారు. ఇక మిగిలిపోయినాడు ఎవడు ఆ ఫీల్డ్ మీద పనిచేసేవాడు మిగులుతాడు. వాడు తిన్నది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. జయరాం అన్నకు ఒకటి అర్థం కావట్లేదు అన్న, మీకు మిగతా వాళ్ళేమో వాళ్ళు పెట్టి పుట్టిన వాళ్ళ కింద ఉంటారు. జయరాం అన్న వాడు 100 కోట్లు 1000 కోట్లు ఆధిపత్య కులానికి సంబంధించిన వాడు సంపాదిస్తే వాని తాతల తండ్రుల నుంచి ఉన్నాయి కాబట్టి వీడు ఇక్కడ సంపాదించిన అనుకోడు. కానీ అదే ఈ బలహీన వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి ఎవడన్నా అధికారు కొంచెం తెల్లబట్టలు వేసుకొని కనిపిస్తే మాత్రం అందరి వాడిని కళ్ళు పడతాయి జనం. అట్లని నేను అవినీతి చేయమని ఎవరిని ప్రోత్సహిస్తలేను. అవినీతి చేయడం అనేటువంటిది అధికారులకు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ రాజకీయవేత్తలకు కానీ అవినీతి సొమ్ముతోటి కూడబెట్టుకొని తినాలనేటువంటి ఆలోచనే తప్పు. భారత రాజకీయాల్లో కంప్లీట్ గా నీతి అవినీతి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నీతి అనేటువంటి పదాన్ని తీసేసినారు మన రాజకీయ నాయకులు. అన్ని పార్టీలు ఉన్నాయి, అలా ఏ పార్టీ కింద ఎగ్జామ్షన్ ఏం లేదు.
సో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అవినీతి మరకలు ఉన్న వాళ్ళే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అందరు ఇప్పటికి కూడా అక్కడక్కడ అంటుంటే నాకు నవ్వొస్తుంది. నిన్న ఎవరో ఒక పెద్ద ఆయన నాతో కలిసి, అదేంటండి భారతీయ జనతా పార్టీ ఏదో ఇట్లా అంటే చాలా ప్రిన్సిపుల్ కదండి, వాళ్ళ దాంట్లో ఇట్లా ఉంటది అని ఏదో చర్చ మీద నాకు చెప్పినాడు. అందుకే నాకు నవ్వు వచ్చినాడు. భారతీయ జనతా పార్టీ నిజంగానే కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వాళ్ళకు ఏదో సిద్ధాంతము మశనం అని చాలా గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే. బట్ ఇలా ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా లేదు. కృష్ణారెడ్డి గారు చెప్పు మేము ఎవరినో ఎగ్జామ్షన్ చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోటి కుమ్ముక్కైంది అని మాట్లాడారు. 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు వీళ్ళ అధికారం, ఇద్దరు ప్యారలల్ గా అధికారంలో ఉన్నారు. ఆ ప్యారలల్ అధికారం ఉన్న సమయంలోనే ఈ అవినీతి అంతా జరిగింది. ప్రత్యక్షంగా ఆయన పేరేంది, హరీష్ రావు పేరును కాళేశ్వరరావు అనే పేరు పెట్టిపోయినాడు. ఆయన పేరు నరసింహరావు అని ఇది గవర్నర్ ఉండే, మాజీ గవర్నర్, ఆయన పేరు కాళేశ్వరరావు అనే పేరు పెట్టినారు. సో అట్లాంటి టైంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు స్వయంగా ప్రధానమంత్రి గారు అమిత్ షా గారి ఇంటికి వచ్చి ఈ దేశంలో అత్యంత అవినీతిమయమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఆయన కేసీఆర్ అని చెప్పిపోయారు. మరి చెప్పిపోయినటువంటి వాళ్ళు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలే. కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటా ఉంటే ఈయన ఎందుకు తీసుకోలే, ఆయన ఎందుకు తీసుకోలే, సిబిఐకి ఏమని నిన్నటిదాకా సిబిఐకి ఇస్తే మేము చిటికలు తేల్చేస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి. మరి ఆ సిబిఐకి ఇచ్చినాం, దానికి సంబంధించిన ప్రాసెస్ ముందు చేసి తొందరగా కేసీఆర్తో సహా ఎవరు అవినీతికి పాల్పడ్డారు అనే దాన్ని బయట పెట్టినట్టయితే ఉంటే, ఆ పైసలన్నీ మనం బయటికి తీసుకొచ్చి ప్రజలకు పంచినట్టయితే ఉంటే, లేదా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే ఉంటే బాగానే ఉంటది. ఇక్కడ ఆరోపణ ప్రత్యారోపణ ఇది పార్టీ పరంగా విమర్శ కంటే ఓవరాల్ గా దీని మీద చర్చ జరగదు. అంటే మీరు ఏది తీసుకోండి, అప్పుడెప్పుడో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు నాకు గుర్తుంది, నేను స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ అసలు మేము గ్రామ పంచాయతీల విషయంకి వచ్చినప్పుడు ఆయన మంచి నిర్ణయం తీసుకొని 73-74 అమైన్మెంట్ తీసుకొచ్చినాడు. దానికి కారణం ఏంటంటే, ₹1 కనుక గవర్నమెంట్ కేటాయిస్తే అది కిందికి చేరే సమయానికి ఓన్లీ 18 NP చేరుతుంది అనే ఒక సర్వే ద్వారా వాళ్ళు అప్పుడు ఇంటెలిజెన్స్ సంథింగ్ దాంతో వచ్చినప్పుడు ఆయన 73-74 లోకల్ బాడీస్ తీసుకొచ్చి కొంత వాటికి వెసులుబాటు చేసి, అయినా కూడా అవినీతి ఇక్కడ ఆగల. అవినీతి ఇంకా పెరుగుతూ పోతుంది. నేను సిద్దిపేట అల్లుండండి. మా మామగారి ఇంట్లో, మా మామగారు తర్వాత మా అత్తమ్మ చనిపోయింది ఈ మధ్యనే, కేసీఆర్ గారి మిస్సెస్ వాళ్ళ అక్కయ్య మా అత్తమ్మ క్లాస్మేట్స్, వీళ్ళిద్దరు కలిసి దుబ్బాకలో చదువుకున్నాం. దుబ్బాకలో మా అత్తమ్మ వాళ్ళ ఫాదర్ అండ్ కేసీఆర్ గారి ఫాదరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళంతా ఒక దగ్గర చదువుకున్నాం. వాళ్ళ ఆస్తులు ఏందో, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏందో నాకు ప్రత్యక్షంగా తెలియదు. కానీ నేను అక్కడ అల్లుడైనందుకు నాకు గత 30 సంవత్సరాలు నా పెళ్లి అయింది. ఈ 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆస్తులు ఏందో, వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలుసు. కేసీఆర్ ఆ సిద్దిపేటలో ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు. ఆయన ఎవరు కృష్ణారెడ్డి అని సంథింగ్ ఆయనకు అమ్ముకుంటే మళ్ళా హరీష్ రావు దాన్ని ఉల్టా మళ్ళీ కొనుక్కున్నాడు. ఎందుకంటే మామ ఆస్తి పోనీయొద్దు అనుకుని ఆయన కొనుక్కున్నాడు తర్వాత. సో అంటే ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ ఇలా కళ్ళు తిరిగిపోతాయి. కేసీఆర్ కానీ, కేసీఆర్ కొడుకులై, కేసీఆర్ అల్లుడై, కేసీఆర్ బిడ్డలై ఆస్తులు చూస్తే, వాళ్ళ బంధువర్గానికి చూస్తే, వాళ్ళ కులవర్గానికి చూస్తే వాళ్ళ ఆస్తులు కళ్ళు తిరిగిపోతున్నాయి. అలా 7 తరాలకు సంబంధించినటువంటి ఆస్తులు వచ్చినాయి. ఏమన్నా అయ్యసోమ అండి ఇదంతా? వీళ్ళ అబసోమ. అది తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరి యొక్క చెమట ఓడ్చి పైసా ఈ ప్రభుత్వానికి కట్టినటువంటి పన్నుల నుంచి దొబ్బిన పైసలే. సో అవినీతిలో ఆయన తెలంగాణను అద్భుతంగా చేసుకుంటాం వెంకన్న అని అన్నాడు. కానీ తెలంగాణ ఉద్యమ టైంలో కానీ ఆయన తెలంగాణ అద్భుతం తెలంగాణ కంటే ఎక్కువ ఆయన అద్భుతం చేసుకునే ఆయన ఫ్యామిలీని. సో అందుకని ఆయనకు సంబంధించినటువంటి ఇదైతే అవినీతి ఏదైతే ఉందో, ఈ అవినీతికి సంబంధించి అసలు మీరు అంటే హద్దులు లేవండి. తినడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది.
ఏదైనా అవినీతి చెప్తే కొద్దిగా తినడానికి ఒక లిమిట్ ఉంటుంది. నేను కాలేజీలో పనిచేసినప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఏదో కొన్ని అమౌంట్స్ రిలీజ్ చేస్తే నేను అడిగినాను, అరే రిలీజ్ చేయకుంటే తినడానికి కూడా ఉండదా అని అదే ప్రిన్సిపల్ గారు అన్నారు నాకు ఒక సందర్భం. అంటే ఆయన కొంచెం తినడానికి కోసం రిలీజ్ చేయాలని, రైట్. కానీ ఇక్కడ మొత్తం తినడం కోసం గుడిలో లింగాన్ని కూడా మింగేసేటువంటి పరిస్థితి తెలంగాణలో. ఇది ఒక్కటే కాదండి, కాళేశ్వరం ఒక్కటే కాదు, ఓవరాల్ గా అవినీతి మీద ఒక ఎంక్వైరీ జరిగినట్టు ఉంటే టిఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఒక్కొక్కరి దగ్గర వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 10 ఏళ్లలో సంపాదించినలే. అంతకుముందు నేను హరీష్ రావు ఆస్తులను నేను అంటే 2014కు ముందు లేదంటే 2004 కంటే ముందు ఆయన మినిస్టర్ కాక ముందు ఆస్తులు, తర్వాత ఆస్తులను ఒకసారి బేరీ చేసుకుంటే హరీష్ రావు సహా మొత్తం అందరి ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మనం ఎంక్వైరీ చేసినట్టుంటే, అట్లాగే వివిధ పార్టీలు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరో కావచ్చు, దానికి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన ఆస్తులు ఇబ్బడిగా ఏ వ్యాపారం చేయరు, ఏం కష్ట చెమటోడ్చరు, కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం వేల కోట్లు లక్షల కోట్లు పెరిగిపోతుంటాయి. మరి అన్ని కష్టపడి ఎంప్లాయీగా 40 ఏళ్ళు పనిచేసిన దగ్గర 40 లక్షల రూపాయలు మిగిలాయండి. నేను 25 ఏళ్ళు సర్వీస్ చేసిన సార్, నాకు 25 లక్షలు లేవు నా అకౌంట్లో అయ్యాలి. అందుకే అన్నారు వెంకటస్వామి గారు, దోస్తూనే ఉండాలి, కష్టపడుతూ ఉండాలి, తింటూనే ఉండాలి. సో ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ గారు. అదే అండి, ఇప్పుడు కాళేశ్వరం విషయంలో మనం అనేక విధాలుగా మనం మాట్లాడుకున్నాం ఇంతవరకు. ఇక్కడ సమస్య ఏంటంటే తెలంగాణకు అదనంగా కేసీఆర్ 1 లక్ష కోట్ల అప్పు తెలంగాణకు ఆపాదించిపోయిండు. తెలంగాణ అలా సాధింపు కూడా ఏం లేదు. 7 లక్షల తీసుకొచ్చిన అప్పు అది కూడా 11%, 12% తీసుకొచ్చిండు. ఈ రోజు దానికి తేర్పడం, ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకు నెలకు 6,000 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వం అంటే అదనంగా భారం తెలంగాణ మీద పడ్డది. ఒకవేళ ఆయన రీడిజైన్ చేయకపోతే యాక్చువల్గా ఇప్పుడు 1 లక్ష కోట్లు ఈ దీని మీద వెచ్చించిన దానిలో స్టేట్ బడ్జెట్ 34,000 కోట్లు ఉంది. మనం ఇక్కడ గమనించాలి, స్టేట్ బడ్జెట్ 34,000 కోట్లు అయితే ఆయన రీడిజైన్ చేయకపోతే స్టేట్ బడ్జెట్తోనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది ఉండే. అప్పులో ఈ తెలంగాణ మీద రావాల్సిన భారం ఉండకపోతుండే. అనవసరంగా రీడిజైన్ చేసి 1 లక్ష కోట్ల భారం తెలంగాణకు పెట్టి వెళ్ళిపోయింది కేసీఆర్. ఆ 1 లక్ష కోట్లలోనే ఈ దీని మీద అనేక కుంభకోణాలు జరిగినాయి, ఎవరికి వాళ్ళు దోసుకోవడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఎందుకొరకంటే 27 మంది మీద విజిలెన్స్ వాళ్ళు, ఇంజనీర్స్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కేవలం 3 మీద వాళ్ళు ఏసీబీ దాడులు చేయడం జరిగింది. అది ఆయన మురళీధర్ రావు ఈఎన్సీ, తర్వాత ఆయన హరిరాము, తర్వాత శ్రీధర్. ఇప్పుడు వాళ్ళ వాస్తవంగా ఇప్పుడు వాళ్ళు డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీ మీద వాళ్ళు ఏసీ వాళ్ళు బుక్ చేసినారు. అంటే డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీ, వాళ్ళ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని దాని మీద బుక్ చేయడం జరిగింది. వాళ్ళని జైల్లో పంపిరు. వాళ్ళు 2-3 నెలలు జైల్లో ఉండి వచ్చేసి విడుదలై వచ్చారు. కేసులు తేలే వరకు ఏసీబీ కేసులో వీళ్ళు డిస్ప్రపోర్షనేట్ అంటే ఆదాయానికి మించిన ఆస్తులను వాళ్ళు లెక్కగట్టి ఈరోజు అటాచ్ చేయడం జరిగింది. ఈ అటాచ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ 3 దగ్గర కూడా ఒక్కొక్క దగ్గర దాదాపు 14,000 అంటే రిజిస్టర్డ్ వాల్యూ 14 కోట్లు, తర్వాత దాని మార్కెట్ వాల్యూ ఒక్కొక్క దగ్గర 100 కోట్ల మార్కెట్ వాల్యూ ఆస్తులు వీళ్ళు ఈరోజు అటాచ్ చేయడం జరిగింది. ఆ కేసు డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీ కేసు తేలే వరకు అటాచ్మెంట్ ఆ ప్రాపర్టీ వాళ్ళు ఏ విధమైన అధిక జప్తులనే ఉంటాయి, ప్రభుత్వ జప్తులనే ఉంటాయి. వాళ్ళ మీద అమ్మరాదు, చేయరాదు, ఏం రాదు. అది ఒక విషయం. ఇంకా చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారండి. ఇప్పుడు వెంకటేశ్వర్లు ఉన్నారు, ఇంకా 27 మంది ఇంజనీర్స్ ఉన్నారు. అందరి మీద యాక్షన్ తీసుకోవాలి లెక్క ప్రకారం. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి, నేను కూడా సిద్దిపేట వాస్తవ్యుని. ఎందుకొరకంటే మల్లన్న సార్లో మా విలేజ్ మునిగిపోయింది. నాకు వాస్తవమైన ప్రాక్టికల్ విషయాలు బాగా ఉన్నాయి మల్లన్న సార్ మీద. ఎక్కడంటే ఇప్పుడు ఎట్లుందంటే హరీష్ రావు, నేను 94 నుంచి 2006 దాకా సిద్దిపేట హెడ్ క్వార్టర్ ఏఈగా పనిచేసిన నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అప్పుడు హరీష్ రావు 96లో 94లో ఆఫీస్ బాయ్ వచ్చిందండి. ఆఫీస్ బాయ్ వచ్చి ఉరుకురుకు పోయి చాలా అందించేవాడు రివ్యూ మీటింగ్లో ఆఫీస్ బాయ్. మరి ఇలా ఆఫీస్ బాయ్ వచ్చిన హరీష్ రావు ఆస్తులు ఇవాళ ఆనాడు 94 ఆఫీస్ బాయ్ వచ్చిన హరీష్ రావు మామ దగ్గర ఆఫీస్ బాయ్ వచ్చిన ఆయన ఆస్తులు ఇవాళ ఏమున్నాయి హరీష్ రావు. ఆ విధంగానే వాళ్ళ ఆస్తులు అందరూ ఇప్పుడు కవిత ఆస్తులు కానీ, కేటీఆర్ ఆస్తులు కానీ, కేసీఆర్ ఆస్తులు కానీ, వాళ్ళ బంధువర్గం ఆస్తులు కానీ, సంతోషరావు ఆస్తులు కానీ కంపేర్ చేసుకోవాలి. ఈ రోజు రాజకీయ నాయకులు ఎందుకంటే అంశం చెప్పవలసి వస్తుంది, నేను అధికారిగా చెప్పకూడదు, రిటైర్డ్ అధికారిగా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అధికారులను ఏసీబీలో రైడ్ చేస్తారు, ఓకే.
కానీ సేమ్ టైంలో రాజకీయ నాయకులను కూడా అసలు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్ననే మనము ఒక చైనాలో 300 కోట్లు మిస్అప్రిప్రియేట్ చేస్తే ఒక మాజీ మంత్రికి చైనాలో ఉరిశిక్ష వేయడం జరిగింది. దాని అమలు అనేది కొంత టైం ఇచ్చింది, కానీ 300 కోట్లకే ఉరిశిక్ష అక్కడ వేయడం జరిగింది. మరి అలాంటిది ఇక్కడ వివక్షత ఏంటంటే మనకు ఇప్పుడు సరే లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డు కుంభకోణం అన్నారు, లేకుంటే వాళ్ళను ఆయన మీద మరి శిక్ష వేసిండ్రు. ఒక 300-400-500 కోట్లకే గంటి కుంభకోణం మీద ఆయన ఆ విధంగా శిక్ష చేస్తే ఇక్కడ 1000 కోట్లు చేసిన రాజకీయ మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అనుకో, మన దగ్గర అనుకో, మరి వీళ్ళ మీద 1000 కోట్ల వీళ్ళ పూర్వ ఆస్తులు ఏంటి, ఇప్పటి ఆస్తులు ఏంటి, ఈ కాళేశ్వరం మీద మరి వచ్చిన తర్వాత ఏ విధంగా సంపాదించారు వీళ్ళు రాజకీయ నాయకులు. హరీష్ రావు కానీ హరీష్ ఏముంది, కవిత ఒక్కసారి బ్యూటీ పార్లర్ పెట్టుకున్న ఆమె ఈ రోజు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి, కేటీఆర్కి ఎట్లా వచ్చినాయి, హరీష్ రావుకి వచ్చినాయి, సంతోష్ రావుకి ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనేది తీయవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ప్రజలకు ఇది అవసరం. ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలి వాస్తవాలను. ఈ రోజు అధికారులను డిస్ప్రపోర్షన్ ప్రాపర్టీ కింద ఇంజనీర్లను వేసిండ్రు, ఓకే, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అవినీతి చేసిన వాళ్ళని శిక్షించాలి. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులను కూడా శిక్షించవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా. ఎందుకంటే అది ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, ఇంకోటి ఆ రాజకీయ నాయకులను శిక్షించకపోవడం వల్ల, అంటే ఏ పార్టీలో ఉన్నవాడ వాళ్ళు ఏదైతే అక్రమంగా సంపాదించి విదేశాలలో వాళ్ళు స్విస్ బ్యాంకులో పెడుతుండ్రో వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఉంది మన డెమోక్రసీలో ఖచ్చితంగా. ఎందుకంటే అధికారులతో పాటు వాళ్ళని కూడా శిక్షించాలి. శిక్షిస్తేనే మన ముందు రాజకీయాలు ఒకవేళ బాగుపడతాయి అనేది నేను అనుకుంటా ఈ సందర్భంగా. కాబట్టి ఈరోజు అటాచ్మెంట్ అనేది కామన్గా చేస్తారు. ఒక కేసు రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర డిస్ప్రపోర్షన్ ప్రాపర్టీ కిందనే వీళ్ళని ఏసీబీ వాళ్ళు ఐడి బుక్ చేశారు కాబట్టి అటాచ్మెంట్ చేస్తారు. మిగతా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. వెంకటేశ్వర్లు ఉన్నాడు, ఆయన కూడా కీలకమైన ఇంజనీర్ చీఫే. ఆయన మీద 3 మీద రైడ్ చేసి ఇంకా 27 మంది ఉన్నారు మొత్తం కాళేశ్వరం మీద అవినీతిగా చేసిన వాళ్ళు, అక్రమ సంపాదన చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గుదిబండగా మారిపోయింది. తెలంగాణకు ఒక గుదిబండగా మారిపోయింది. దాని ద్వారా కూడా స్టేట్ ఇప్పుడు ఎట్లుందంటే, ఆయన ఈ అంచనా వ్యయాన్ని పెంచడంతో, అధిక భారం చేయడంతో సేద్యానికి కూడా వాళ్ళు సవ్యంగా దాన్ని ఉద్దేశించిన ఆయకలు సాగుకు నీళ్లు ఇవ్వడానికి కూడా, సాగుకు ఇవ్వడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు. అది టోటల్గా అంత 1,00,000 కోట్ల ప్రజాధనం అది. ఆ ప్రజాధనం అంటే అప్పుల ద్వారా తీసుకొచ్చిన ప్రజాధనము, అది రాష్ట్రానికి అధిక భారమైంది. ఇప్పుడు మనం దాని మీద వడ్డీలు కట్టడం జరుగుతుంది, ఇంట్రెస్ట్ కట్టవలసింది. దాని మీద నిరుపయోగం అయిపోయింది. అంత 1,00,000 కోట్లు వెచ్చించినప్పటికీ కూడా ఉపయోగం ఏంటంటే ఉపయోగం కాలేదు. అది కేవలం ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్లు పోవడానికి కెనాల్ అక్కడ వరకు కంప్లీట్ చేసుకుంటే ఆయన అక్కడ వాస్తవానికి కేసీఆర్ 70 కోట్లతోనే ఒక అనేక చుట్టుముట్టు ఉన్న చెర్లకుంటలు అభివృద్ధి చేసుకున్నారు. ఈ కాళేశ్వరం కెనాల్ ఆయన ఫామ్ హౌస్కి తీసుకుపోయింది కేసీఆర్. ఎందుకంటే అక్కడ కొండపోచమ్మ సాగర్ చుట్టుముట్టు అంతే చాలా ఆయన సామాజిక వర్గం ఆయన పెట్టేసి 1760 కోట్లు వెచ్చించి తొందరగా కంప్లీట్ చేశారు. తర్వాత మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ రావడానికి ప్రెషర్ మెయిన్ సిస్టమ్, పైప్ లైన్ సిస్టమ్ అడాప్ట్ చేసి 1500 కోట్లు ప్రజాధనం వృధా చేయడం, ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అయింది. చాలా ఉన్నాయి కాళేశ్వరంలో అవకతవకలు. ఎందుకంటే ఆయన స్వార్థం కొరకు తొందర కావాలని కెనాల్ సిస్టమ్ కాకుండా పైప్ లైన్ సిస్టమ్ తీసుకురావడం వల్ల 1470 కోట్లు అదనం ఖర్చు అయింది. దాని మీద హైకోర్టులో కూడా కేసు జరిగింది. మల్లన్న సాగర్ మీద కూడా 14 గ్రామాలను అనవసరంగా దాన్ని 1.5 టీఎంసీ ఉన్న దాన్ని 50 టీఎంసీ చేసి ఒక 3-4 ఊళ్ళు మునిపోయేది ఉండే ఒరిజినల్ ప్రపోజల్లో కాళేశ్వరం ప్రాణాయిత వచ్చేవాళ్ళు. అటువంటిది 14 ఊళ్ళను వాళ్ళ జీవితాలను విధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఆర్థిక పాటు ప్రజా జీవనం యొక్క అనేక గ్రామాల ప్రజల యొక్క జీవనాలను కూడా విధ్వంసం చేయడం జరిగింది. ఆ ఉపయోగం కూడా లేదు. ఇవ్వాలంటే కూడా 10 టీఎంసీలు కూడా ఎక్కువ నిలవడ చేయడం లేదు మల్లన్న సార్లో. కాబట్టి ఇలాంటి చాలా అక్రమాలు చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇదంతా కూడా జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వింగేసిందో దాన్ని అదంతా కూడా కాదు, సిబిఐకి అప్పచెప్పాలంటే కూడా సిబిఐని దింపింది రంగంలోకి. కావాలి ఖచ్చితంగా చేయాలి, కానీ సిబిఐ ఏం తెలుసు అనేది మాత్రం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. జయరామ్ గారు, మొత్తం మీద ఇచ్చిందైతే ఒకరిద్దరు కాదు, కానీ బలైంది మాత్రం ముగ్గురే. మీరన్నట్టు ఇంకా 27 మంది మీద ఉంది అని కూడా లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఇంజనీర్ గారు కూడా చెప్తున్నారు. కానీ ఆ 27 మందిలో తలదన్నిల వాళ్ళు మేధావులు ఉన్నారు. వాళ్ళ ఆస్తులను కూడా చూద్దాం. ఎందుకంటే మీరు చెప్పింది కొంతవరకే, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు చెప్పింది కొంతవరకే, పైల కృష్ణారెడ్డి గారు చెప్పింది కొంతవరకే. కానీ
లక్ష్మీనారాయణ గారు చెప్పేదే బాయ్ కనుంచారు, ఎందుకంటే ఆఫీస్ బాయ్ కనుంచారు చెప్పాడు. ఆయన ఆస్తుల విలువ ఎంత, ఆయన ఎంత, అలా మొత్తం కుటుంబ పోషణ ఎంత, తినేది ఎంత. అజమల్ గారు, యా మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆఫీస్ బాయ్స్ యొక్క స్టోరీలో మీరు కిషన్ రెడ్డి గారిని కూడా చేర్చాలి. ఈ రోజు ఆల్సో సో ఆయన ఆఫీస్ బాయ్, ప్యూర్ ఆఫీస్ బాయ్, అండ్ హీ హాస్ బికమ్ ద సెంట్రల్ మినిస్టర్. సంతోషం, కావద్దని అంటలేం, కానీ అదే సామాన్య ఆ విషయంలో అంటే ఆ విషయంలో తెలుసుకున్న లేలే కిషన్ రెడ్డి గారు పుట్టూరం ఒక్క నిమిషం, పుట్టూరం మేనమామకి ఒక్క నిమిషం పుట్టూరం మేనమామకి ఎరక అన్నట్టు ఇంటి పక్క వాళ్ళకే తను ఏందంటే, ఇప్పుడు నేను నేను చిన్నప్పటి నుంచి ఎదిగిందంతా మా ఇంటి పక్క వాళ్ళకో మా ఊరు వాళ్ళకో తప్ప ఇంకెవరికి తెలియదు. సో నేను ఎంత పెద్దోనైనా కానీ నాకు వదులుతాయి. ఒకనొక సందర్భంలో ఆడు మా దగ్గర ఉండరా చిన్న బచ్చగాడు సైకిల్ దొక్కునేది అది ఇదని చెప్తా ఉంటారంట. అదే తప్ప ఎవరిని కించపరిచేది కాదు, ఎవరిని అనేది. ఆ దేవుడు అంటారు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు అంటారు. అదే రూపంలో తను వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీసీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కూడా ఆ నేపథ్యంలో ఉన్నారు. ఎస్, కంటిన్యూ అండి. ఇది ఒక్క నిమిషం కంటిన్యూ జయరామ్ గారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంట్లో శశభిషలు అనేది ఏం లేదు, ఎవరికి ఉండదు ఏం లేదు. ఇక్కడ దోపిడి దొంగలను పక్కన పెట్టేసి ఇక్కడ కులాల వారిగా ఏ మద్దతు లేని వాళ్ళను మాత్రమే రోడ్ల మీదకి తీసుకొచ్చేస్తారు ఈ దొంగలు. వీళ్ళు దొంగలే. వీడికో కులం, వీడు తక్కువ కులం అని చెప్పేసి తక్కువ దొంగ అయి ఉండొచ్చు, ఇంకోటి ఎక్కువ దొంగ అయి ఉండొచ్చు, కానీ వీడు దొంగనే. పిండి కొలది రొట్టె. ఈ దొంగలతో పాటు మరి ఆ దొంగల పరిస్థితి ఏందని అడుగుతున్నాను. అక్కడ రెడ్డి కులం దొంగలు ఉంటే మినహాయింపు, కమ్మ కులం దొంగలు ఉంటే మినహాయింపు, బాపన కులం దొంగలు ఉంటే మినహాయింపు, వెలమ కులం దొంగలు ఉంటే మినహాయింపు. ఈ మినహాయింపులు చేసుకుంటూ పోతుంటే ఐఏఎస్లు ఉంటే మినహాయింపు, ఐపీఎస్లు ఉంటే మినహాయింపు, నాలాంటి వాడు ఉంటే మినహాయింపు, నోరున్నోడు ఉంటే మినహాయింపు. అంటే ఇట్లా మినహాయింపులు చేసుకుంటూ పోతూ ఉంటే మిగిలింది ఎవర్రా అంటే ఏ దిక్కు మొక్కులేనోడిని తీసుకొచ్చి చూపియాలి కాబట్టి చెప్పడం ఇది కాదు. నిజంగా కనుక చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే ప్రక్షాళన చెయ్యాలి, దమ్ము ఆ ధైర్యం ప్రభుత్వానికి ఉండాలి, ఈ ప్రభుత్వానికి ఉండాలి. ఆ ధైర్యం కనుక ఉంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కంటే కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో ఒక విషయం మాట్లాడతాను. ఒక నిజాయితీ గల కాంగ్రెస్ లోపల ఒక సిన్సియర్ వర్కర్ ఎవరైనా ఉన్నట్టు అయితే, ఈరోజు గల్లీలో ఉండే ఒక సిన్సియర్ బాయ్ రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలా జరిగింది ఓన్లీ కాంగ్రెస్లోనే. ఎగ్జాంపుల్ రేవంతే. అన్న చెప్తానా మీ 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 ప్రభుత్వంలో గొప్పలో కూడా చెప్తాను, నాకు ఐ నోటెడ్. సో దెన్ సో ఉన్నారు అంటే ఆ బ్యూటీ అనేది కాంగ్రెస్ లోపల ఎక్కువగా ఉంది. ఆ బ్యూటీ లోపల చాలా ఈజీగా మనం చెప్పగలుగుతాం, అదే ఉంది. కానీ రేవంత్ రెడ్డిని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం చెప్పొచ్చు, ఎక్కడి నుంచి రెడ్డి కాలేజీ అడ్డకాంచం మొదలుకుంటే ఈరోజు అత్యున్నత స్థాయికి చేరడం, ఈరోజు రావడానికి కష్టపడడానికి ఓకే. కానీ ఇది వేరే పార్టీలో లేదు బ్యూటీ. మరి ఆ అంతటి తల్లి లాంటి కాంగ్రెస్ను ఈరోజు రేవంత్ రెడ్డి చంపేయడానికి గల కారణాలు ఏంటి? నువ్వు తీసుకునే బీసీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే కాలేజ్ అవినీతి మీద కావచ్చు, లేకపోతే అనేక అంశాలను కావచ్చు. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ కు తలమానికంగా మారాల్సిన పోయి తలదీసే విధంగా ఉంటున్నాయి కదా, మరి వాటి గురించి మాట్లాడాలి కదా. అదెందుకు చేయకూడదు, అదెందుకు చెప్పకూడదు, అదెందుకు మాట్లాడకూడదు? అవినీతి పట్ల నువ్వు ఎందుకు వెనకేసుకొస్తున్నావు? తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రము దానికి స్టేటస్కో వస్తుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ పక్కన ఉన్న పాకలో ఉన్న పేదోడికి ఏ స్టేటస్కో రాదు, ప్రొటెక్షన్ ఉండదు. ఇదే డిఫరెన్స్ కదా. డిఫరెన్స్ ఇంకేం అక్కర్లేదు, ఈ రెండే డిఫరెన్స్. రైట్. నీ అన్న ఇంటికి వచ్చిన స్టేటస్కో పక్కింటికి ఎందుకు రాదు? ఆ పేదవాడి ఇంటికి రాదు అంటే పేదవాడిది నువ్వు తీసేసుకుంటే నువ్వు గొప్పడివి అవుతావు. అదే కనుక ఉన్నత వాళ్ళని తీసేసుకుంటే ఈరోజు నువ్వు నిరుపేదవవుతావా? ప్రభుత్వం నిరుపేద అవుతుందా? ఎవరి టైం బట్టి వాళ్ళకు నడుస్తుంది. పైలా కృష్ణారెడ్డి గారు. సార్, ఇందాక మన వెంకటస్వామి అన్న కిషన్ రెడ్డి గారి పేరు తీసుకున్నాడు. దాని గురించి ఏంటంటే అన్న వెంకటస్వామి అన్న, ఒక్కసారి కిషన్ రెడ్డి అన్న ఇంటికి వెళ్దామన్నా, ఒక కారు పోతే ఇంకో కారు పోదన్నా. ఇప్పటికీ 1995లో అయినా 2025లో అయినా 2025 లో 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 అయినా
ఇప్పటికీ 1995లో అయినా
ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. ఈ రోజు వరకు అదే అపార్ట్మెంట్ లో ఉన్నాడన్న. కృష్ణారెడ్డి వాస్తవం- కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎదిగిన సందర్భం తప్ప కించపరిచే మాటలు లేవు. ఎందుకంటే మీ వెనకాల ప్రధానమంత్రి ఫోటోనే ఉంది. అట్లా కాదు తన ఎదిగిన విధానం కృష్ణారెడ్డి సాబ్, ఇప్పుడు ఎదిగిన విధానం మాట్లాడితే నేను తప్పని పట్టను. కానీ కాబట్టి హరీష్ రావు గారితో కిషన్ రెడ్డి గారికి కనుక పోలిస్తే కనుక తప్పు అవుతుంది. ఎందుకు తన గొప్పతనం కిషన్ రెడ్డి ఆస్తుల గురించి కూడా మాకు తెలుసు. కిషన్ రెడ్డి ఆస్తుల గురించి కూడా తెలుసు మాకు. కిషన్ రెడ్డి ఏమైనా అవినీతి చేయలేదని అంటారా? కిషన్ రెడ్డి అవినీతి చేయలేదంటారా? ఈ రోజు వరకు సో ఎక్కడికో పోతాం చర్చ ఎక్కడ పోతాం. మనం కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడతాం. ఇప్పుడు రాజకీయ నాయకుల ఆస్తులు అంటే మనం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కిషన్ రెడ్డి ఆస్తుల గురించి రైట్ కాంగ్రెస్ ఆఫీస్ బాయ్ ఇప్పుడు నేను చెప్పిన ఆఫీస్ బాయ్ కంపెనీ చెప్పిన ఆస్తుల గురించి ఆస్తులు తీస్తే కూడా నేను చెప్పగలను. దేశ ప్రజలందరికీ తెలుసు. మా మంత్రులు వస్తే కూడా ఈ రోజు కూడా పార్టీ కార్యాలయంలో నిద్రపోతారు. పార్టీ కార్యాలయం తప్ప మీరు పోయి 5 స్టార్ హోటల్లోనో ఇంకే గెస్ట్ హౌస్ లలోనో ఉండరు. ప్రభుత్వం కార్యాలయంలో అల్లుని గోత్రాలు మేనమామ గురించి ఆర్ఎస్ఎస్ పెద్దల గురించి లేకపోతే ఏబీపీ ఇవన్నీ నాకు తెలుసన్నా. నేను 35 ఏళ్ళు మీ అందరితో కలిసి పనిచేసిన వెంకటస్వామి గారు థ్యాంక్ యూ అండి. మొత్తం మీద పైల కృష్ణారెడ్డి గారు, జయరామ్ గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరు ఏం చేసినా కానీ మొత్తం మీద అక్రమాస్తి దరిదోపులు లాంటిది. ఎందుకంటే ఒకరిని కొట్టి ఇంకొకరిని బతకాలనే ధనదాహనద మారాలనేది స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఏదైనా రాజ్యాంగబద్ధంగా పేదవాడికి హెల్ప్ చేసి వారి గుండెల నిండా నిద్రపోయేలాగా వారి మనసును గెలుచుకోవాలనే మాత్రం స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఏదేమైనప్పటికీ అక్రమార్జనకు కావచ్చు, వారు చేసే పనులలో కావచ్చు, లంచాలు ఆశించకుండా వారి జీవనోధానం పెరగాలనేది స్వతంత్ర న్యూస్ మరొకసారి కోరుతుంది.